హాయ్ అండి. కొంతమంది చిన్నపిల్లలు మిక్సీ సౌండ్లకి అలాగే కుక్కర్ విజిల్ సౌండ్కి అయితే ఏడుస్తూ ఉంటారు కదండి. వాళ్ళ కోసం అయితే ఇది పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళు కుక్కర్ సౌండ్లకి అలాగే మిక్సీ సౌండ్లకి ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళని పక్కకి పంపించేసి మిక్సీ అయితే ఆడించుకుంటూ ఉంటారు. అలా అయితే చేయకండి. అలా చేస్తే వాళ్ళకి ఎప్పటికీ అనేది భయం అనేది పోదు. ఇంకా 2-3 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు అలానే ఏడుస్తూ భయపడుతూ ఉంటారు ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా. అందుకనేసే మీరు ఆ పిల్లల్ని దగ్గరే పెట్టుకొని అయితే ఆడించుకోవాలి. అలా అయితేనే వాళ్ళకి రోజు చూస్తూ ఉండగా వాళ్ళకి అనేది భయం అనేది పోతుంది. వాళ్ళనేది ఏడ్చరు. ఎప్పుడు మనము వాళ్ళని పక్కకు పంపించేసి ఏడుస్తున్నారని చెప్పి పక్కకు పంపించేసి మనము ఆ మిక్సీ అనేది ఆడించుకున్నామంటే ఎప్పటికీ వాళ్ళకి భయం అనేది పోదండి. వాళ్ళని ఎప్పుడైనా కానీ దగ్గరే పెట్టుకొని అయితే మిక్సీ ఆడించుకోవాలి. అలా అయితేనే వాళ్ళకి కొంచెంగా భయం అనేది పోయి అసలు ఏడ్చరండి. అందుకని చెప్తున్నాను. అలానే కొంతమంది చిన్న సౌండ్లకి ఏడుస్తున్నారని చెప్పి పిల్లల్ని కొంతమంది ఏమేమో చేస్తూ ఉంటారండి. వాళ్ళకు భయం పోవాలని చెప్పి అలా అయితే కొంతమంది చెప్తున్నారని చెప్పి మీరు ఏమీ చేయకండి. అసలు ఏమీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. వాళ్ళు పిల్లలు అనేది కొంచెము మనసు పెరిగే కొద్దీ అయితే ఏడ్చకుండా భయపడకుండా అయితే అవుతారు. మీరు అలా చిన్న సౌండ్లకే భయపడుతున్నారు ఎందుకబ్బా అని అయితే టెన్షన్ అయితే పడకండి. ఏమీ అవసరం లేదు. వాళ్ళు నిదానంగా అయితే వాళ్ళంతకు వాళ్ళే అయితే ఏడ్చకుండా అవుతారు. మీరు ఒక్కరి మాటలు అయితే ఏం పట్టించుకోకండి. పిల్లలు అనేది మామూలే. కొంతమంది ఒక్కొక్కలాగా ఉంటారు, ఒక్కొక్కలాగా ఉంటారు. అంతేకాని వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఇలా భయపడుతూనే ఉంటారేమో అని చెప్పేసి వాళ్ళకి భయం పోవాలని చెప్పి అయితే ఏమేమో చేస్తూ ఉంటారండి. ఇలా చేస్తూ ఉంటారు. అలా ఏం చేయొద్దండి. ఏం కాదు. పిల్లలు నిదానంగా అయితే మానుకుంటారు. మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.